దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునగాక. యోహాను సువార్త 6వ అధ్యాయం 3వ వచనం. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడును మన కొరకు కల్వరి శిలువలో చనిపోయి ప్రాణార్పణ చేసి మరణమును జయించి తిరిగి లేచి స్వర్గానికి ఆరోహణుడై మరలా త్వరగా తిరిగి రాబోతున్నటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ ఆత్మీయ క్షేమంగా, ఆత్మీయ స్థితిలో క్షేమంగా ఉన్నారని, క్షేమాభివృద్ధి పొందుతూ ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఒక చిన్న బాబు కాలం గడిచే కొద్దీ పెద్దవాడు అవుతాడు. అతడు యవనస్తుడుగాను, మధ్య వయస్కుడుగాను ఇలా పెరుగుతూ ఉంటాడు. దేవుని బిడ్డలు కూడా పెరుగుతూ ఉండాలి, ఆత్మలో పెరుగుతూ ఉండాలి. వి షుడ్ గ్రో ఇన్ ద స్పిరిట్. ఈ రోజులో ఆత్మలో బలహీన పడిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆత్మలో ఎదగడం లేదు చాలామంది. ఆత్మీయ ఎదుగుదలకి ప్రార్థన, వాక్య ధ్యానము, సహవాసం యొక్క అవసరం ఉంది. నేను వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటాను, వాక్యం ధ్యానం చేసుకుంటాను, నాకు సరిపోతుంది అని కాదు. అదే సమయంలో సహవాసం యొక్క అవసరం ఉంది, ఒక ఫెలోషిప్, ఒక లోకల్ చర్చ్ యొక్క అవసరం ఉంది. కాబట్టి వీటి ద్వారా మనం ఎదుగుతాం. ఆ దినము సమీపించుకొలది మరి ఎక్కువగా చేయండి. ఆ దినం అనగా ప్రభు దినం సమీపం. ప్రభు సమీపంగా ఉన్నాడు. ప్రభు వాస్తవం. ప్రభు వచ్చే దినం కూడా అంతే వాస్తవం. కాబట్టి ఆ దినము సమీపించే కొలది మీ పర్సనల్ లైఫ్లోనే పర్సనల్గానే స్పిరిచువాలిటీ మెయింటైన్ చేసుకుంటండి అని కాదు. పర్సనల్ లైఫ్గా ఒక స్పిరిచువాలిటీ అనేది పర్సనల్లే, అదే సమయంలో ఇండివిజువలే, అదే సమయంలో కార్పొరేట్ కూడా, అది సంయుక్తమైనదని కూడా. ఆత్మీయత అనేది కేవలము వ్యక్తిగతమైనదని కాదు, అదే సమయంలో అది ఒక సమాజంతో కూడుకున్నది, సహవాసంతో కూడుకున్నది అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్లు వస్తాయి. యోహాను సువార్తలో నేను ఇచ్చినట్టు పాత సందేశాలు అనగా ఓల్డ్ మెసేజ్ మీకు అందుబాటులో ఉంటాయి. ఆ సందేశాలని మీరు చూడొచ్చు. ఇప్పటివరకు ప్రభు కృపను బట్టి 886 సందేశాలు ఇవ్వడానికి ప్రభు సాయం చేశాడు. దీని గురించి మనం ఇంకా ఎక్కువ ఆలోచించడానికి ప్రయత్నం చేస్తున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయ ధ్యానాల్లో ఉన్నాం. ప్రభు కృపను బట్టి ఈ సంవత్సరం 5 నెలల్లో మనం కొన్ని ధ్యానాలు ముగించుకొని మరలా మనం ఇంచుమించు రిపీటేషన్ చేస్తున్నాం. రివిజన్ ఏ విధంగా ఎగ్జామ్స్ ముందు రివిజన్ జరుగుతుందో అలాగే ఇక్కడ రివిజన్ జరుగుతున్నట్టుగా ఉంది. అలాగని ఎగ్జామ్స్ పెడుతున్నామని కాదు, ఎగ్జామ్స్ అంటూ ఏమీ లేవు. కాకపోతే ప్రతిదినము మన విశ్వాస పరీక్షలో మనం ముందుకు సాగాలి. జీవిత పరీక్షలు గుండా మనం ముందుకు సాగుతున్నాం అంతవరకే. దేవునికి స్తోత్రం. గత ఎపిసోడ్లో యోహాను సువార్త 6వ అధ్యాయము 11వ వచనాన్ని ఆధారంగా చేసుకొని యేసు ఆ రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించను. యేసు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు అనే దాని గురించి మనం ఆలోచించాం. యేసు దేన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి బోల్డ్ కారణాలు ఉన్నాయి, చాలా కారణాలు ఉన్నాయి, కోట్ల కారణాలు ఉన్నాయి. మ్యాట్ రెడ్మెన్ అనేటువంటి ఒక ఆంగ్ల రచయిత దేర్ ఆర్ 10,000 రీజన్స్ టు ప్రైజ్ హిమ్ అని అన్నాడు. అనగా 10,000కు పైగా కారణాలు. 10,000 కారణాలు అంటే 10,000 అంటే ఖచ్చితంగా 10,000 అని కాదు, అంటే చాలా అని అర్థం. దెర్ ఆర్ మెనీ రీజన్స్ టు ప్రైజ్ హిమ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని స్తుతించడానికి బోల్డ్ కారణాలు ఉన్నాయి. ఒకటి, ప్రజల యొక్క స్వీకారాన్ని బట్టి, ప్రజల్లో కలిగిన స్పందనను బట్టి, ప్రజల్లో కలిగిన చైతన్యాన్ని బట్టి యేసును కలుసుకోవాలి, యేసును వెంబడించాలి. హీలర్ అయినటువంటి, స్వస్థపరిచేవాడైనటువంటి యేసును వెంబడించాలి అనేటువంటి ఆ తపన, వాళ్ళ వెంబడించేటువంటి ఆ స్వభావం, వీటన్నిటిని బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుండొచ్చని. రెండోదిగా పంపినవాడు చూపించిన దాన్ని బట్టి, పంపించినవాడు చూపించడం అనేటువంటి అనుభవము 12 మంది శిష్యులకు లేదు, ప్రభువుకు మాత్రమే ఉంది.
ఈ రోజులో అంత్యదినాల్లో శిష్యులకి ఇటువంటి అనుభవం లేదు. ఏ కొద్ది మందికో దర్శనాలు అనేటువంటి అనుభవాలు ఉన్నాయి. కాకపోతే దర్శనాలు అంటే ఏదో డినామినేషన్కి సంబంధించినటువంటి అనుభవం ఏమో అనుకుంటున్నారు. దర్శనాలో లేకపోతే స్తుతులో లేకపోతే వరాలో ఇవి ఏ డినామినేషన్కి సంబంధించిన ఎవరి సొత్తు కాదు. ఇవి సార్వత్రికం. వీటిని అందరూ వినియోగించుకోవాలి, అందరూ వాడుకోవాలి, అందరూ పొందుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. పంపినవాడు చూపించిన దాన్ని బట్టి యేసు తన కుమారునికి చూపిస్తున్నాడు. పంపినవాడు పంపబడిన వానికి కొలత లేకుండా ఆత్మనిచ్చాడు. అదే సమయంలో కంటిన్యూగా లేకపోతే కనుల విందు కలిగేటట్టుగా కమ్మని దర్శనాలు చూపిస్తూ ఉన్నాడు. దర్శనాలు అంటే ప్రకటన గ్రంథములోని దర్శనాలు లాంటివి కాదు. నెక్స్ట్ ఏం చేయబోతున్నాను, నువ్వేం చేయాలి, నేను ఇది చేశాను నువ్వు ఇది చేయాలి అని ఆయన చెప్పడాన్ని చూపించడాన్ని మనం యోహాను సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో చూసాం. ప్రభువు చూపించిన దాన్ని బట్టి, ప్రభు దర్శనాన్ని బట్టి, ప్రభు బయలుపరిచిన దాన్ని బట్టి. మూడవదిగా ప్రభు ఇచ్చిన వనరులు బట్టి. ఇవి ఏ పాటివి, ఇదేంటిది, ఇదేనా? పిల్లలు కూడా భోజనానికి కూర్చున్నప్పుడు ఏంటి, ఎగ్ లేదా, చికెన్ లేదా, మటన్ లేదా, అది లేదా, ఐస్ క్రీమ్ లేదా అని కంప్లైంట్ చేస్తుంటారు. మీ ముందర పెట్టినవి తినండి, కంప్లైంట్ లేకుండా తినండి, దేవునికి స్తోత్రం చెప్పి తినండి. సేవకులైనా విశ్వాసులైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కానీ దేవుడు మనకిచ్చిన ఆహారం కొరకు దేవునికి స్తోత్రం చెప్తాం. మాకు అది లేదే ఇది లేదని కంప్లైంట్ వద్దు. ఈరోజు పలాది లేకపోవచ్చు. మాంసాపేక్ష కలిగినటువంటి మన పితరుల్లాగా మన పూర్వీకుల్లాగా మాంసం లేదని ఏడవాల్సిన అవసరం లేదు. వాళ్ళలాగా ఏడ్చి మనం శాపాలని కొని తెచ్చుకునేదానికన్నా దేవుడిచ్చిన దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెప్తే ఎంతగా ఆశీర్వదించబడతాం. మనకు అనుగ్రహించబడిన మన్నాను బట్టి దేవుని స్తుతిద్దాం. దేవుడు మనకిచ్చినట్టు వనరులను బట్టి దేవునికి స్తుతిద్దాం. అంతవరకే కానీ ఏంటి మన్నా, చవిసారములు లేని మన్నా ఏంటి అని అన్నావో నువ్వు వాగ్దాన దేశంలో ప్రవేశించలేవు, అనగా పరలోక రాజ్యంలో ప్రవేశించలేవు. కలిగి ఉన్న వాటితో తృప్తి కలిగి ఉండండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో చెప్పండి మాట, మీరు ఆ తృప్తి కలిగి ఉంటే నేనెప్పుడూ నిన్ను విడువను ఎడబాయనని ప్రభువు చెప్పాడు. తృప్తి లేకుండా డొంక తిరుగుల ద్వారా తప్పు విధానాల్లో సంపాదించాలని ప్రయత్నం చేస్తే ప్రభు సాన్నిధ్యాన్ని నువ్వు కోల్పోతావు. అవసరం లేదు, ప్రభు నీకు ఇచ్చాడు. నీవు నాకుండగా ఈ లోకములో ఏదీ అక్కర్లేదని చెప్పాడు కీర్తనాకారుడు 73వ కీర్తనలో. ఈ రోజుల్లో మన భక్తులు ఏం చెప్తున్నాడు, నువ్వు ఉండగా నాకు అది కావాలి, డబ్బులు కావాలి, కులం కావాలి, పేరు కావాలి, ప్రభుత్వ జీతాలు కావాలి, విదేశీ నిధులు కావాలి. ఇవి మనం అనే మాటలు. అసభ భక్తుడు చెప్పాడు, నీవు నాకుండగా లోకములో ఏది అక్కర్లేదు. మనోళ్ళు చెప్పగలరా అంత గుండె ధైర్యం కలిగినటువంటి దేవుజనులు విశ్వాసులు ఎవరున్నారు? అది కావాలి ఇది కావాలంటే మనో ప్రయత్నం చేయాలి, దేవుని కార్యం జరగాలి, 50-50 అండి అని మనం చెప్పేటువంటి వాళ్ళం మనం. కాబట్టి దేవుడు మనకుండగా సమృద్ధి ఉంది. దేవుడు మనకుండగా మనకు నిధులు ఉన్నాయి, వనరులు ఉన్నాయి, మనం నింపబడిన వాళ్ళం, మనకు ఫుల్ ఉంది. సిద్ధపరిచినటువంటి ఆయన ధనాగారములో నుంచి మనకు సమకూరుస్తాడని. ఇది మర్చిపోయి మాకేమీ లేదండి, మేము ఇంకా పూరి గుడిసెలో ఉన్నామండి, ఇంకా రేకులింట్లో ఉన్నామండి, ఇంకా అద్దెంట్లో ఉన్నామండి సనుగుడు వల్ల మీకు శాపమే తప్ప ఆశీర్వాదం లేదు. ఈ ఉదయకాలం మీరు చేయబోతున్న బ్రేక్ఫాస్ట్ విషయంలో కూడా ఒకవేళ ఇడ్లీ ఉందనుకుందాం, తృప్తి పడదాం, లేదా ఇంకా ఏం లేదనుకుందాం, తృప్తి పడదాం. ఏదైనా ఇచ్చింది దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. చిన్నవి తక్కువ ఇచ్చినప్పుడే నువ్వు స్తోత్రం చెప్పి స్తుతించి కృతజ్ఞత వ్యక్తం చేయలేనప్పుడు నీకు ఇంకేదైనా పెద్దది ఇచ్చినాగా నీ స్వభావం అదేగా. చిన్న చిన్న విషయాలు నమ్మకంగా ఉంటే దేవుడు పెద్ద పెద్ద సంగతులను అప్పగిస్తాడు. మన పిల్లలకి అది నేర్పించాలి. గొనగడం, సనగడం, అలగడం అనేది మానివేయమని చెప్పాలి. కలిగిన దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. స్తోత్రం, హల్లెలూయా. నేను ఏదైనా తినేటువంటి స్వభావం నాది. నా ముందు ఏది పెట్టినా తినేస్తాను నేను. ఫలానిదే కావాలి, ఫలాని బ్రేక్ఫాస్టే కావాలి, ఫలాని హోటల్ నుంచే కావాలనేం లేదు. స్తోత్రం, హల్లెలూయా. అడ్జస్ట్ అయిపోవాలి. యెహోవా ఈరే మన పోషకుడు, మన ముందర పెట్టిన తినాలి. స్తోత్రం చెప్పడం, తినడం అది రుచికరంగా మారుతుంది, అది మనకు ఆరోగ్యకరంగా మారుతుంది. ఇంకా ఏదో కావాలని తాపత్రయపడి మనం అనర్థాలు తెచ్చుకోకూడదు. సరే, దేవునికి స్తోత్రం. ప్రభు ఇచ్చిన వనరులను బట్టి, అంతేకాకుండా పరిసరాలను బట్టి, పచ్చికను బట్టి
పచ్చని అనుభవాన్ని బట్టి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారిని పచ్చిక మీద నిలబడిన వాళ్ళని కూర్చుండబెట్టాడు. హడావిడొద్దు, తొందరొద్దు. పస్కా భుజించేటప్పుడు మీరు హడావిడిగా తింటారేమో, తినాలేమో, కానీ ఆ పస్కా సమయంలో వాళ్ళకి చేదు కూరలు ఉంటాయి. కానీ యేసు ప్రభు వడ్డించిన ఆహారంలో చేదు కూరలు లేవు, చేదు లేదు, చేదు జ్ఞాపకాలు లేవు, మధుర జ్ఞాపకాలు తప్ప. రొట్టెలు చేపలు, రొట్టెలు చేదువు కాదు, చేపలు చేదైనవి కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడిచ్చేటువంటి మధురమైన వాటిని మనం భుజించి దేవుని స్తుతించాలి. స్తోత్రం, హల్లెలూయా. వీటి గురించి మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. రండి, మన సమయం కొద్దిగా ఉంది కనుక యోహాను సువార్త 6వ అధ్యాయము 3వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 3వ వచనం. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూర్చుండెను. జీసస్ వెంట్ అప్ ద స్లోప్ ఆఫ్ ఎ హిల్ అండ్ సాట్ డౌన్ విత్ హిస్ డిసైపుల్స్. వాడుక భాష బైబిల్లో కూడా మనం చదువుకుందాం. WBTC వారి బైబిల్లోంచి యోహాను సువార్త 6వ అధ్యాయం 3వ వచనం. యేసు తన శిష్యులతో కలిసి కొండ మీదకి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యోహాను సువార్త 5వ అధ్యాయము 47వ వచనంలో చివరిసారిగా ఆయన మాట్లాడే మాటలు కనిపిస్తున్నాయి. మీరు అతని లేఖను నమ్మనేడదా, నా మాటలు ఎలాగూ నమ్ముదురా నేను. అటు తర్వాత 5వ అధ్యాయము చివరి వచనానికి 6వ అధ్యాయము మొదటి వచనానికి మధ్యలో కొద్ది గ్యాప్ ఉందని బైబిల్ పండితులు చెప్తున్నారు. ఎంత గ్యాప్ ఉంది ఏంటి అనే దానికి మనం వెళ్ళలేదు. 2వ అధ్యాయంలో పస్కా పండగ జరిగింది. అప్పుడే 6వ అధ్యాయానికి మళ్ళీ పస్కా వచ్చేసిందా? 1 year అయిపోయిందా? 1 year అయిపోయిందని మనం ఖచ్చితంగా చెప్పడం లేదు. అటు తర్వాత ఈ సంగతులు జరిగిన తర్వాత దేవుని స్తోత్రం, హల్లెలూయా. బహుశా అక్కడి నుంచే అక్కడే ఉన్నాడా, లేదా గలిలయకు వెళ్ళి మళ్ళా వచ్చిన సందర్భమా ఏంటో ఇవన్నీ మనకు తెలియదు. కానీ అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. ఇక్కడ ఏం జరిగింది? యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. మన టైటిల్ మౌనములో దాగిన మాటలు. అదేంటండి మౌనంలో దాగడం ఏంటి? మాటలు, మౌనంలో మాటలు ఉండడం ఏంటి? మౌనము అనేది కూడా ఒక భాష అనట. మనసు యొక్క భాష మౌనమట. వినోబా భావే అనేటువంటి ఒక వ్యక్తిని, ఆయనకి కొన్ని భాషలు వచ్చట, ఒక 10 భాషల వరకు. విలేకరులు అడిగారు, మిమ్మల్ని ఏ భాషలో ఇంటర్వ్యూ చేయమంటారు? బెంగాలీలోనా, హిందీలోనా, ఇంకేదేంట్లో చేయమంటారంటే దేనికి అడిగినా నో నో అంటున్నాడట. ఎవరో చెప్పారంట అప్పుడు, అయ్యా ఆయనకి మౌన భాష కూడా వచ్చు, మౌన భాషలో ఇంటర్వ్యూ చేయమంటున్నాడు ఆయన అని దాని అర్థం అట. అంటే మౌన భాషలో ఇంటర్వ్యూ చేయడం, ఇంటర్వ్యూ చేయొద్దండి, నన్ను విసిగించొద్దండి, దయచేసి వెళ్ళండి అని అర్థం. మనం ఆలోచిస్తున్న విషయాలు. మౌనము కూడా ప్రయోజనకరమైంది. అన్ని చోట్ల మాట్లాడడం శ్రేయస్కరం కాదు. అనువు కాని చోట అధికులం అనరాదు. అనవసరంగా మాట్లాడడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఒట్టి మాటలు లేమిడికి కారణం, దరిద్రానికి కారణం ఏంటంటే వేస్ట్ మాటలు, వ్యర్థమైన మాటలు మాట్లాడి దరిద్రం తెచ్చుకుంటుంటారు. ప్రయోజనకరమైన మాటలు, ఎదుటి వినువానికి క్షేమాభివృద్ధిని కలుగు చేసే మాటలు మాట్లాడాలి. ఉప్పులాగా రుచికరమైన కృపాసహితమైన మాటలు మాట్లాడాలి. వాటినన్నీ వదిలేసి ఏదో టైంపాస్ కోసం, కాలక్షేపం కోసం లోకస్తుల్లాగా మనం మాట్లాడుతూ ఉంటున్నాం. పరిశుద్ధులైనా సేవకులైనా కానీ. స్తోత్రం. సమయంలో మనం ఆలోచిస్తున్న విషయం, యేసు ఈ అధ్యాయం నేను గమనించినప్పుడు, ఈ అధ్యాయంలో మొదటి 14 వచనాలు లేదా 15 వచనాలు గమనించినప్పుడు యేసు యొక్క మౌన సందర్భాలు 3 సందర్భాలు కనిపించాయి. వాటిలోంచి కొన్ని మాటలు, ఆ మౌనంలో, యేసు మౌనంలో ఏం దాగి ఉంది, ఆ మౌనములో దాగిన సిరులేంటి, ఆ మౌనంలో దాగిన సత్యాలేంటి అనే దాని గురించి మనం ఆలోచిద్దాం. 6వ అధ్యాయములో 2 వాక్యాలు లేదా 3 వాక్యాలు చదివినప్పటికీ అక్కడ యేసు ప్రభు ఏం మాట్లాడలేదు. 5వ వచనములో ఆయన 4 వచనాల వరకు ఏం మాట్లాడాడు. 5వ వచనంలో తన నోరు తెరిచి, వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు తెప్పించమని పిలుపుని అడిగాను. అనగా అక్కడ ఉన్నటువంటి మౌనాన్ని,
శిష్యులకు గురువుకి మధ్యలో ఉన్న మౌనాన్ని ఛేదించి ఆయన ఒక ప్రశ్న వేశాడు. మౌనంలోకి ఒక బాణాన్ని ఆయన సంధించాడు. హీ షాటర్డ్ ద సైలెన్స్ దేర్. హీ కంటిన్యూడ్ ఇన్ ద సైలెన్స్ ఆల్సో. ఆయన సైలెన్స్లో కంటిన్యూ అవుతాడు, అదే సమయంలో సైలెంట్ని ఛేదిస్తాడు. మౌనాన్ని కొనసాగించగలడు, మౌనాన్ని ఆయన ఛేదించగలడు. ఆయన మౌనంగా ఉన్న మొట్టమొదటి మౌనం యేసు యొక్క మౌనం. అది సిద్ధపాటు కొరకైన మౌనం. హీ వాస్ ప్రిపేరింగ్ టు ప్రీచ్ సంథింగ్ టు ద పీపుల్. ఆశ కలిగి, తృష్ణ కలిగి, దాహం కలిగి తనను వెంబడించడానికి తన వెనకాల వస్తున్నటువంటి గుంపులు గుంపులుగా వస్తున్నటువంటి, కోతకాలం అని గుర్తు చేస్తున్నటువంటి, ఆత్మ సంబంధమైన కోతకాలం అని గుర్తు చేస్తున్నటువంటి జన సమూహం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళకి ఏదో చెప్పాలి, నేను ఐ హ్యావ్ టు టీచ్ సంథింగ్. వీళ్ళకి ఉపమానాలు చెప్పాలి, దైవరాజ్య ఉపమానాలు చెప్పాలి, వీళ్ళకి ఆత్మ సంబంధమైన సంగతులు చెప్పాలి. దేవుని స్తోత్రం. దానికోసం ప్రిపేర్ అవుతున్నాడు. అనగా తండ్రి మాట్లాడుతున్న మాటలు వింటూ ఉన్నాడు. ఆ మాటలు శిష్యులకు వినబడడం లేదు. తండ్రి చూపిస్తున్న వాటిని చూస్తున్నాడు. ఆ చూపిస్తున్న ఆ విషయాలు శిష్యులకు కనబడడం లేదు. శిష్యులకు కనబడడం లేదు, శిష్యులకు వినబడడం లేదు. కానీ యేసుకు కనబడుతుంది, యేసుకు వినబడుతుంది. నిజమైన దైవజనులు, ఆత్మ సంబంధమైన దైవజనులు కంటూ ఉండాలి, వింటూ ఉండాలి. అనగా దర్శనం చూస్తూ ఉండాలి, దైవస్వరం వింటూ ఉండాలి. కంటూ వింటూ ఉండకపోతే దైవజనుడైనా విశ్వాసైనా ఒక దివ్యాంగుడే. అనగా ఫిజికల్లీ కాదు, స్పిరిచువల్లీ హ్యాండిక్యాప్ లేకపోతే స్పిరిచువల్లీ ఛాలెంజ్డ్ వ్యక్తి అని అర్థం చేసుకోవాలి. ఆత్మ సంబంధంగా అంగవైకల్యం కలిగిన వాడే అని అర్థం చేసుకోవాలి. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయంలో ఆ నీతిమంతును చూచుటకు, ఆయన చిత్తము తెలుసుకొనుటకు నన్ను ఆయన ఏర్పరచుకున్నాడు అని పౌలు చెప్తున్నాడు. ఆయన స్వరం వినాలి, ఆయన దర్శనం చూడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు ఛేదించినట్టు మౌనం ఒకటి, తండ్రితో ఆయన మాట్లాడిన సిద్ధపాటు మాటలు. ఆత్మలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. హీ వాస్ ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్. ఒకటి, యేసు యొక్క మౌనంలో సిద్ధపాటుకు సంబంధించినటువంటి మాటలు ఉన్నాయి. బయలుపరచబడుతున్న సత్యాలు ఉన్నాయి. ఆ సత్యాలు కాసేపటికి ప్రజల ముందు ఆయన ప్రస్తావించబోతున్నాడు, ప్రజల ముందు పెట్టబోతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే యేసు ప్రభు ప్రార్థిస్తూ ఉన్నాడు, తండ్రితో మాట్లాడుతున్నాడు. తండ్రితో మాట్లాడండి, ఆయన తిరిగి మాట్లాడేంత వరకు మాట్లాడండి. ప్రభుతో మాట్లాడండి, ఆయన తిరిగి మాట్లాడేంత వరకు మాట్లాడండి. ఒక మనిషితో మాట్లాడతాం, అతను తిరిగి మాట్లాడేంత వరకు ఎదురు చూస్తాం, మళ్ళీ అతని మాటలు వింటాం, లేకపోతే మళ్ళీ అతనితో మాట్లాడతాం. కమ్యూనికేషన్, డైలాగ్స్ జరుగుతూ ఉంటాయి. అలాగైతే మనం కూడా ప్రభువుతో మాట్లాడుతూ ఉండాలి. పాత రోజుల్లో ఒక పాట ఉంది, ఎత్తైన కొండపై ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవం పొంద ప్రార్థించు ఓ ప్రియుడు అనే పాటలో ఆయన నీతో మాట్లాడు. ప్రభువు తిరిగి మాట్లాడు వరకు ప్రార్థించి ధ్యానించుము. అవును, ప్రభు తిరిగి మాట్లాడతాడు. దేవుడు తిరిగి మాట్లాడాలి. దైవస్వరము వినేదాకా నువ్వు కనిపెడుతూ ఉండు, మాట్లాడుతూ ఉండు. హడాబిడిగా 2 మాటలు మాట్లాడేసి, చిన్న ప్రార్థన చేసేసి, షార్ట్ ప్రేయర్ చేసేసి, చిలక పలుకుల్లాంటి ప్రార్థనలు సమర్పించేసి వెళ్ళొద్దు. ఆగండి, యెహోవా సన్నిధిలో కనిపెట్టండి, దేవుని సన్నిధిలో ఎదురు చూడండి. దేవా నాతో మాట్లాడని అడగండి. స్తోత్రం. మొట్టమొదటి విషయం మనం ఆలోచిస్తున్న విషయం, తండ్రితో మాట్లాడినటువంటి సిద్ధపాటు మాటలు అందులో ఉన్నాయి. ఆ మౌనంలో, యేసు మౌనంలో కూడా కొన్ని భావాలు ఉన్నాయి, కొన్ని సత్యాలు ఉన్నాయి. ఆత్మ సంబంధి మాత్రమే మౌనంలో కూడా, దైవికమైన మౌనంలో కూడా, దేవుని మౌనంలో కూడా మాటలను కనుగొనగలడు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 9-10 వచనాలు. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఏమాత్రమని ఆయనతో అనగా, యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. ఇవి ఏమాత్రం అని ఆంధ్రలో, అవును కరెక్టే అని యేసు ప్రభు అనలేదు. నేను ఇలా అనుకుంటున్నాను, 9వ వచనానికి 10వ వచనానికి కొద్ది గ్యాప్ ఉంది. కొద్దిగా మౌనం తర్వాత, కాస్త మౌనం తర్వాత ఆంద్రే యొక్క ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఆంద్రే యొక్క ప్రశ్న పిచ్చి ప్రశ్నే.
ఆంద్రే యొక్క ప్రశ్న విశ్వాస సంబంధమైన ప్రశ్న కాదు, ఇవి ఏమాత్రమే అని అడిగినట్టు ప్రశ్న, హీరాము ప్రశ్న లాంటి ప్రశ్న. దానికి జవాబు ఇవ్వకుండా సున్నితంగా గద్దిస్తున్నట్లుగా 10వ వచనంలో యేసు జనులను అనగా యేసు చెవిటివాడిగా మారిపోయాడు. యేసు చెవిటోడు కాదండి. మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయంలో ఉన్నట్టుగా కొందరు పనికి మాలిన వాడు ఇతడు మనల్ని రక్షించగలడా అని అనుకున్నప్పుడు సౌలు చెవిటివాడైనట్టు ఊరుకుండేనంట. దేవుని బిడ్డలు చెవిటివాళ్ళైనట్టు ఊరుకోవాలి. అన్నీ చూడకూడదు, అన్నీ వినకూడదు, అన్నీ మాట్లాడకూడదు. దేవుని బిడ్డలు గుడ్డివాళ్ళుగా మారాలి, దేవుని బిడ్డలు చెవిటివారుగా మారాలి, దేవుని బిడ్డలు మూగవారుగా మారాలి. పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు మనం అధికంగా మాట్లాడి సమస్యలు తెచ్చుకోకూడదు. అవతల వ్యక్తిని పిచ్చి పిచ్చి ప్రశ్నలు, వాళ్ళ వ్యక్తిగతమైన విషయాలకు సంబంధించిన ప్రశ్నలు అడిగి మనం ఇబ్బంది పెట్టకూడదు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు మాటలు అంద్రయ అడుగుతున్నాడు, ఇవే మాత్రమే. అంద్రయ స్వరం మాత్రం కాదది. అంద్రయ శిష్యులందరికీ, మిగతా 10 మంది శిష్యులకి, 11 మంది శిష్యులకు ప్రతినిధిగా ఉండి ఇలా మాట్లాడుతున్నాడు. ఇవి ఏ పాటివి? బహుశా తోమా యొక్క స్వరం అదే కావచ్చు. తోమా తరపున ఆయన మాట్లాడాడు. పేతురు, యోహాను, యాకోబుల తరపున మాట్లాడాడు. ఫిలిప్పు తరపున మాట్లాడాడు అతను. స్తోత్రం, హల్లెలూయా. కానీ యేసు మాత్రం చెప్తున్నాడు, వాళ్ళని కూర్చోబెట్టండి. ఏ మాత్రం అనేది ఆలోచించొద్దు, కూర్చోబెట్టండి. స్తోత్రం. మనమే అవిశ్వాసులం అయిపోతే మన ముందున ప్రజలు ఎంత అవుతారు అవిశ్వాసులుగా? కాబట్టి రెండో విషయము, ఆత్మలో శిష్యుణ్ణి గద్దిస్తున్న మాటలుగా కనిపిస్తున్నాయి. యేసు యొక్క మౌనంలో 9-10 వచనాల మధ్యలో ఉన్నటువంటి, లేకపోతే ఆ సంఘటనల మధ్యలో ఉన్నటువంటి యేసు యొక్క మౌనంలో యేసు ప్రభు యొక్క గద్దింపును మనం చూడగలం. శిష్యుణ్ణి గద్దిస్తున్నాడు. హీ వాస్ రిబ్యూకింగ్ ద డిసైపుల్ ఇన్ ద స్పిరిట్. అతన్ని ప్రేరేపించిన దుష్ట శక్తిని, అపవాదిని గద్దిస్తున్నాడు. ఇవి ఏమాత్రమే? ఇంత చీపా? మరి ఇంత తక్కువైనా ఇస్తారా? ఇంత తక్కువ కానుక వేస్తారా? ఇంత చిన్న మందిరమేనా? ఇంత చిన్న పరిచర్యనా? ఇది వాక్యమేనా? ఇలాగైనా వాక్యం చెప్పేది అని మాట్లాడే వాళ్ళ యొక్క నోర్లు మూయించాలి. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు ఆత్మలో అతన్ని గద్దిస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోగలం. నిన్ను నన్ను ప్రభు గద్దిస్తున్నాడు. నిన్ను నన్ను ప్రేరేపించి మాట్లాడి అనవసరమైన మాటలు కాని మాట మాట్లాడేటట్టు చేసేటువంటి దుష్ట శక్తిని యేసు ప్రభు గద్దిస్తాడు. యేసు ప్రభు యొక్క మౌనములో తన శిష్యుని ప్రేరేపించినట్టు ఆత్మను గద్దించేటువంటి అనుభవం ఉంది. అవును, మనల్ని ప్రేరేపించి తాము ఏం మాట్లాడుతున్నారో ఎరుగకే మాట్లాడారట. రూపాంతరం కొండ మీద పేతురు కానీ, మిగతా శిష్యులు కానీ, మిగతా యోహాను, యాకోబులు కానీ, ఈ రోజుల్లో ఏం మాట్లాడుతున్నామో తెలియడం లేదు మనకు. పిచ్చి మాటలు, వెర్రి మాటలు మాట్లాడుతున్నాం. స్తోత్రం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం, మొట్టమొదటి విషయము, తండ్రితో మాట్లాడినట్టు సిద్ధపాటు మాటలు మనకు అందులో కనిపించాయి. యేసు మౌనంలో శిష్యుణ్ణి గద్దిస్తూ చేసినటువంటి, అతన్ని ప్రేరేపించిన ఆత్మను గద్దిస్తున్నటువంటి మాటలు మనం గుర్తించగలం. మూడో విషయాన్ని నేను చెప్పి ముగించేస్తాను. 14వ వచనము మరియు 15వ వచనం. ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియను చూసి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకుని రాజుగా చేయుటకు వారు వచ్చి తను బలవంతంగా పట్టుకొని పోతున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. 2 వచనాలు మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, రాబోవు ప్రవక్త అన్నారు, రాజుగా చేయాలనుకున్నారు. ఏంటి ద్వంద్వ వైఖరి? ప్రవక్తను ప్రవక్తగానే చేయండి, ప్రవక్తను ప్రవక్తగానే చూడండి. ప్రవక్తను రాజుగా చూడడం ఏంటి? ప్రవక్తను రాజుగా చేయడం ఏంటి? రాజున్నాడుగా వాళ్ళకి. కైసరు తప్ప మాకు మరొక రాజు లేడన్నారుగా. మరి అటువంటప్పుడు మీకెందుకు వేరొక రాజు? యేసును రాజుగా అభిషేకించడం ఏంటి? యేసును రాజుగా చేయడం ఏంటి? యేసును రాజుగా చేసేటువంటి అధికారం మీకు లేదే? ఇవన్నీ మర్చిపోయి వాళ్ళ వ్యవహారం విచిత్రంగా ఉంది. ఆ సమయంలో ఆయన ఏం మాట్లాడలేదు. హలో, నేను రాబోయే ప్రవక్తను వాస్తవమే, కానీ అలాగే నన్ను రాజుగా చేయొద్దండి, రాజుగా చేయడం నాకు ఇష్టం లేదు అని కానీ యేసు ప్రభు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పిలాతు ఎన్నో ప్రశ్నలు అడిగినప్పటికీ యేసు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. బుచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్టున్నాడు. మనం కూడా మౌనంగా ఉండాల్సిన సందర్భాలు ఉన్నాయి, మాట్లాడాల్సిన సందర్భాలు ఉన్నాయి. స్తోత్రం, స్తోత్రం.
హల్లెలూయా. మూడో విషయం, యేసు యొక్క మౌనంలో దాగింది. అపార్థం చేసుకున్న ప్రజలను క్షమించమని తండ్రికి బహుశా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. స్తోత్రం, హల్లెలూయా. లూకా సువార్త 8వ అధ్యాయంలో మీరు ఎట్టి ఆత్మ కలిగి ఉన్నారో మీరు ఎరుగరు. ఎరుగని 3 విషయాలు ఉన్నాయి. ఏం చేస్తున్నారో మనకు ఎరుగం, ఏం మాట్లాడుతున్నామో ఎరుగం, ఏమి కలిగి ఉన్నామో మనం ఎరుగం. మన అజ్ఞానం చూడండి ఎంతగా ఉందో. 3 విధాలైనటువంటి మానవుల యొక్క అజ్ఞానం మనం యేసు ప్రభు మాటల ద్వారా అర్థం చేసుకోవచ్చు. అపార్థం చేసుకున్న ప్రజలు, అపార్థం చేసుకున్న జనసమూహం, ప్రభువా వీళ్ళని క్షమించు, వీళ్ళని క్షమించాల్సిందే అని ఆయన ఎక్కడికి వెళ్ళాడు అంటే, శిష్యులను రమ్మని పిలవకుండానే, శిష్యులకు ఆహ్వానం ఇవ్వకుండానే మరలా యేసు కొండకు ఒంటరిగా వెళ్ళాడు. అయ్యా రండి, ఆ శిష్యులు రండి. శిష్యులు తీసుకొని పోలేదు. కారణం ఏంటంటే, శిష్యులు మనుషులతో చేతులు కలిపి రెండే చేయండి, మా ప్రభువుని రాజుగా చేయండి అన్న విధంగా శిష్యులను, ప్రజలను ఎగదోసిన విధంగా, లేకపోతే ప్రజలను రెచ్చగొట్టిన విధంగా ఉన్నారేమో. శిష్యులందరికీ బాయ్ చెప్పి ఆయన ఒంటరిగా కొండకు వెళ్ళాడు. తండ్రి చిత్తాన్ని తెలుసుకోవడానికి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి. అపార్థం చేసుకున్న ప్రజలను క్షమించమనే అభ్యర్థన ఆ మాటలో కనిపిస్తుంది, ఆ మౌనంలో కనిపిస్తుంది. యేసు మౌనంగా ఉన్నటువంటి సందర్భాలు 3 సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. తండ్రితో మాట్లాడినటువంటి మాటల్లో సిద్ధపాటు మాటలు అవి. రెండోది, ఆత్మలో శిష్యుని యొక్క అసంతృప్తిని బట్టి కనిపించినటువంటి గద్దింపు మాటలు ఉన్నాయి. అంతేకాకుండా మూడవదిగా, అపార్థం చేసుకున్నటువంటి ప్రజలు, ఆ అపార్థం చేసుకున్న ప్రజలను క్షమించమని తండ్రికి చేసినటువంటి అభ్యర్థన మాటలు అందులో ఉన్నాయి. సిద్ధపాటు మాటలు ఉన్నాయి, గద్దింపు మాటలు ఉన్నాయి, అభ్యర్థన మాటలు ఉన్నాయి. కాబట్టి యేసు మౌనము ఒక పెద్ద మర్మం. ద మిస్టరీ ఆఫ్ ద సైలెన్స్ ఆఫ్ జీసస్ ఈజ్ ఎ మిస్టరీ. దేవుని స్తోత్రం. కాబట్టి యేసు మౌనంలో కూడా మాటలు వెతుక్కుంటూ, యేసు మాటల్లో ఇంకా గొప్ప సత్యాలు వెతుక్కుంటూ ముందుకు సాగుదాం. దేవుడు అట్టి కృపను మనకు అనుగ్రహించును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.